और परिचय सेक्रेटरी ಅವರು ಮಾಡ್ತಾರೆ. Jai Vasvi. It's a proud moment to ನನಗೆ ಅವರು ಬಯೋಡೇಟಾ ಓದೋದು ಒಂದು ಪ್ರೌಡ್ ಮೂಮೆಂಟ್ ಟುಡೇ. ಫಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ಫಾರ್ಮೋಸ್ಟ್ ಹ್ಯಾಪಿ ವಿಮೆನ್ಸ್ ಡೇ. ಆಲ್ಗೆ ಎಲ್ಲರಿಗೆ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ವಿಮೆನ್ಸ್ ಡೇಗೆ ವಿಶ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಲ್ ಆರ್ ವೆಲ್ಕಮ್ ಟುಡೇ. ಲೆಟ್ ಅಸ್ ಟಾಕ್ ಟುಡೇ ವಿತ್ ದ ಹೆಲ್ತ್ ವರ್ಜನ್ ಇಂದ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಓಕೆ. ಡಾಕ್ಟರ್ ಕೆ ಸಾಯಿಲತಾ, MSD in OBGY, working as consultant gynecologist at Maramnalli and Tirumala Polyclinic Hospital. Board member of Abhaya Foundation. Daughter-in-law of Srimati Savitri Venkatesh Tirumala Agency Hospital. Wife of Dr. Tirumalesh, working as pediatrician. Both husband and wife are doctors. Jorada Chappale. వందనాలు అభివందన ఆనంద పారవస్య వందనాలు వాసవి మాతలకు వందనాలు వసుదైన కుటుంబీకులకు వందనాలు అభివందనాలు మహిళా తల్లులకు వందనాలు మహిళా మూర్తులకు అభివందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే. మైక్లో బాగుందా? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ ಅಂದರೆ ಒಂದು క్వశ్చన్కి థింగ్స్ అనమాట. మొబైల్లో సరే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? నార్మల్గా ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. భర్తకు కాల్ చేసి చెప్తామా, ఏమంటే నేను ఇక్కడికి వెళ్తున్నాను చెప్తాను.
లో అయిపోతుంది. అన్ని కాన్షియస్ ఉంటాం, బట్ స్టిల్ వి ఫేస్ సచ్ థింగ్స్. అప్పుడు ఏం చేయాలి, ఎవరైనా మన దగ్గరకు వస్తూనే అక్కడే ఉన్న పెయిన్ కావాలి అని తీసుకొని ఒక గంట అక్కడే ఉంచాలి. మన ఆడవాళ్ళకి భగవంతుడు పవర్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్నాక అక్కడ ఏం జరుగుతుందో ఈ లేకుండా మా ఆయన ఏం చేస్తాడు, మొబైల్ మీద కూడా ఇట్లా కనిపెట్టచ్చు. అంతా లేటర్ అవును కదా, నేను చేయలేదే అంటాడు. నేను చూస్తాను ఇట్లా చేస్తాను, నువ్వు ఎక్కడ అక్కడ ఉన్నా అంటే నేను చూస్తాను. సో ఇక్కడ పెట్టి ఒక లేటర్ డిజైన్ వాడి దగ్గర పెట్టాలి. ఇది ఆవిడ దూరంలో పెట్టుకోవాలి. నిజంగా వాడు చైన్ స్నాచింగ్ వచ్చాడంటే తీసి ఒకటి మొహం మీద కొట్టాలి. అవునా? ఇవి తెలుసు వాటి స్మెల్ పట్టి అదర్వైజ్ మొబైల్ ఇలా వచ్చి నేను ఏమైనా చేయొచ్చు అంటే తిను ఒంటరిగా నడుస్తుంది, చుట్టుపక్కల ఎవరు లేరు. అప్పుడు అంటే తినని ఏమో చేస్తానని కాదు, తిన దగ్గర చేయడం ఉంటుంది, పర్స్ ఉంది, నేను ఏమైనా చేయొచ్చు. క్లోరోఫామ్ పెట్టేసి చేయొచ్చు. ఏం సేఫ్టీ మెజర్స్? ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? పెప్పర్ స్ప్రే. చాలా దూరం నుండే ఫాలో చేస్తున్నాను. ఇంత వైలెంట్ ఉంటే చేయండి నచ్చి బట్ ఎప్పుడు నేనేం మీ ముక్కు మీద పెట్టే లోపలే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోతుంది అది. మనం అవన్నీ కాన్షియస్ అయ్యే లోపల అయిపోతుంది. భౌతికమైన బాధలు, ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్, ఈ మూడు దానిల కిందకి వస్తుంది. మీరు ఏం తీసుకున్నా ఈ మూడు దానిల కిందకే పోతాయి. ఫస్ట్ శారీరకంగా మనం ఎలా ఉండాలి? ఎంతమంది వాకింగ్ వెళ్తారు పొద్దున? పొద్దున కాదు, ఇంకా 10% పోతారు. ప్రతి ఒక్కరు ఈరోజు రేపట్లో వర్కౌట్స్లో ఫేమస్ అయింది, టాప్ మోస్ట్లో ఉన్నది వాకింగ్. వాకింగ్ లంగ్స్ బాగుండాలన్నా వాకింగ్ అంటారు, హార్ట్ బాగుండాలన్నా వాకింగ్, షుగర్ రాకూడదన్నా వాకింగ్, ఏం వచ్చినా వాకింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. పొద్దున లేచి ఒక 40 నిమిషాలు వాకింగ్ చేయండి. బ్రిస్క్ వాకింగ్. ఇలా నడవకూడదు, ఇలా మొబైల్ చూస్తూ నడవకూడదు, మన ఇంటి పైన టెర్రస్ ఎక్కి నడవకూడదు, మన ఇంట్లోనే నడవకూడదు. బ్రిస్క్ వాక్ అంటే గ్రౌండ్కి వెళ్ళాలి, షూస్ వేసుకోవాలి, ఫాస్ట్గా నడవాలి. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్. ఫోకస్ ఈజ్ ఆన్ ఓన్లీ ఎలా ఉంటాము. ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ప్రతిరోజు భద్రకాళి సామి అంటే పక్కన ఉన్నవాళ్ళు అవుతుందా లేదా? అవుతుంది కదా. ఇంకా మెనోపాజ్ వచ్చేసరికి అయిపోయి ఇల్లు జోష్లో మాట్లాడాలంటే భయపడతారు. ఎక్కడికి కావాలన్నా ఏమైనా కావాలా? పాపం మా ఆయన అయితే టీఎంఎస్లో అయిపోయాయి. అంటే మాకు తెలిసినా కూడా పిఎంఎస్ వచ్చింది తక్కువే కాదు. బట్ చాలా మందికి తెలియదు ఏమవుతుందో బాడీలో చేంజెస్ ఏంటి. ఉన్నట్టుండి నేను మెత్తలేకపోతున్నాను, తల నుండి కాలి భాగం దాకా చేంజెస్ వస్తాయి, పలచబడిపోతాయి వెంట్రుకలు. మొహంలో స్కిన్లో టైట్నెస్ పోతుంది, గుడ్డలు వచ్చేసి కాంతి ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి బ్రెస్ట్ అంతా అట్రోఫీ అయిపోతుంది, సాగ్ అయిపోతుంది. హృదయం కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్మోన్స్ ఉన్నంత వరకు భద్రంగా ఉంటాం లేడీస్. హార్మోన్స్ ఉన్నంత వరకు మగవాళ్ళని ఆడవాళ్ళని చూసుకుంటే గుండె జబ్బులు ఎవరు లేకుంటే అంటే మగవాళ్ళు హార్మోన్స్ ఉన్నంత వరకు. ఆ వయసులో చాలా తక్కువ మన ఆడవాళ్ళని. హార్మోన్స్ అయిపోయినాక చూసుకుంటే మగవాళ్ళని ఆడవాళ్ళని ఒక 60 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని పెడితే ఆడవాళ్ళని గుండె జబ్బులు ఎక్కువ సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ మనం ఏవైతే కాపాడుతున్నాయో అవన్నీ పోయింటాయి. సో ఆ ఏజ్ గ్రూప్లో మనకి ఇంకా సమస్యలు బీపీ, షుగరు, ఊబకాయం, ఒబెసిటీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తాయి. పొట్ట వస్తే పొట్ట ఇంకా పెరిగిపోతుంది. బాడీ చూస్తే బాడీ షేపే చేంజ్ అయిపోతుంది. కాళ్ళలో శక్తి ఉండదు, బోన్ లాస్ ఉంటుంది, మోకాలు నొప్పులు. ఆ అంటే మోకాలు నొప్పులు, ఆ అంటే నడుపులు. ఏం చేసినా నొప్పులు, ఏం చేయకపోయినా నొప్పులు. స్కిన్ చూస్తే
ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఒకసారి నోట్లో అంతా పుచ్చిపట్టి పడితే పళ్ళు అంటే మనం కేర్ తీసుకున్నా పుచ్చిపట్టి పడితే ఆ కేర్ తీసుకునేది ఇంకా ముందర తీసుకోవాలి. వచ్చిన తర్వాత పుచ్చిపట్టిన తర్వాత తీసుకున్నా వేస్ట్. దాన్ని పీకేయాలి, కొత్తది ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ వయసు వచ్చేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. దాన్ని మీరు ముందరికి ఎలా తీసుకెళ్తారు అనేది మీ చేతిలో ఉంటుంది. ఇది చెప్పాను కదా, టాప్ టు బాటమ్. దీన్ని మెయిన్గా 3 రకాలుగా విభజించవచ్చు. శారీరకమైన బాధలు, మానసికమైన బాధలు, భౌతికమైన బాధలు. ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్. ఈ 3 దాంట్ల కిందకి వస్తుంది. మీరు ఏం తీసుకున్నా ఈ 3 దాంట్ల కిందకే పోతాయి. ఫస్ట్ శారీరకంగా మనం ఎలా ఉండాలి? చెప్పడం మర్చిపోయాను. ఇంటి పక్కన వాళ్ళకి ఫోన్ నంబర్లు కనీసం పేర్లను తెలుసా? ఫోన్ నంబర్స్ ఉన్నాయా? ఇంకా టిప్స్ ఉన్నాయా? ఇంకా టిప్స్ మీ ఆయన ఫోన్ నంబర్ చెప్పండి. మీ ఆయన ఫోన్ నంబర్ ఏదైనా చెప్పండి. పక్కింటి నంబర్ చెప్పండి. రెండు నంబర్లను బైహార్ట్ చేసి ఉండాలి. వాళ్ళ పేరు తెలుసుకోవాలి. యాక్చువల్ హైదరాబాద్ అలాంటి ప్లేసెస్లో ఉంటే అపార్ట్మెంట్స్ అందరూ వాకిలు వేసుకొని ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు, ఎవరు ఉంటారో తెలియదు. పక్కన విషయాలు తెలుసుకోవాలి, పక్కన వాళ్ళు తెలుసుకోవాలి, ఎంతమంది ఉంటారో తెలుసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు. బయటికే కాదు, మన ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జాగ్రత్త ఆగిరి, అవేర్నెస్, బీ విజిలెంట్, అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఎవరు పెద్దగా ఉండాలి? బయటికి వెళ్తున్నారని చెప్పేసి నేను ఎవరో తెలియని వ్యక్తి ఎంత నడుస్తున్నాను. హలో నేను స్ట్రేంజర్. సో ఇలా తీసుకొని వెళ్ళిపోతా. ఈవిడకి తెలుసు కాబట్టి సినారో పట్టుకేంది. అదర్వైజ్ నేను మాట్లాడు, ఈ చేతితో పట్టుకోండి. హలో, ఇలా ఫోన్ మాట్లాడుతుంది, నేను ఇలా బ్యాగ్ తీసేసుకుంటా. ఓకే, తనకు హలో హలో నాకు పర్స్ అనే లోపల ఇంకోటి వెనకాల వచ్చి ఫోన్ కూడా తీసుకోవాలి. సో రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇదే సినారియో. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరేం ఫోన్ మాట్లాడట్లేదు. ఇలా వచ్చి నేను ఏమైనా చేయొచ్చు అంటే నేను ఒంటరిగా నడుస్తుంది, చుట్టుపక్కల ఎవరు లేదు. అప్పుడు అంటే నేను ఏమో చేస్తానని కాదు, నేను దగ్గర చేయముంది, పర్స్ ఉంది, నేను ఏమైనా చేయొచ్చు. లోపల పెట్టేసి చేయొచ్చు. ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అంటే నేను చాలా దూరం నుండే ఫాలో చేస్తున్నాను. ఇంత వైలెంట్ ఉంటే కాదండి. చైన్ ఇలా తిప్పచ్చు, బట్ ఎప్పుడు నేనేం మీద పెట్టే లోపలే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోతుంది. మనం అవన్నీ కాన్షియస్ అయ్యే లోపల అయిపోతాయి. కాబట్టి అలర్ట్గా రోడ్డు పైన నాకు నడిచేటప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారని నాకు అర్థం అవుతుందా? సెన్సెస్ అర్థం అవుతుంది కదా. చెవులు అలర్ట్గా ఉండాలి. ఎవరైనా వస్తున్నారా, మన బాడీకి అర్థం ఎంత సెన్సేషన్, ఎవరైనా నడుస్తున్నారంటే అప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వండి. ఎవరు నువ్వు? ఎందుకు ఫాలో అవుతున్నావు? ఆగిపోయిందా? తను స్పాంటినస్గా ఆగిపోయింది. నేను కొంచెం గొంతు రైస్ చేస్తేనే ఆగిపోయింది. యాక్చువల్లీ నేను ఫాలో అవుతుంది, ఏదో చేయడానికి వస్తుంది. బట్ నేను ఇక్కడ తిరిగి షార్ప్ లుక్ ఇచ్చి కొంచెం గట్టి గొంతు రైస్ చేసి అడిస్తే ఆగిపోయింది. అంటే సగం అక్కడే చచ్చిపోతారనమాట. మనం ఆ వాయిస్కి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైందని వస్తారు. సో
పారిపోయే గ్యాప్ వస్తుంది. టిప్ ఆఫ్ ద నోస్ కొట్టామంటే ఇంకా ఇక్కడ అక్కడ క్యారోటిడ్ ఆర్టరీ అని పోతుంది. దీనిపైన ఒక స్ట్రోక్ ఇచ్చామంటే బ్రెయిన్కి పోయి బ్లడ్ కొసేపు స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత ఇంకా డ్రిప్స్ ఉన్నాయి. డ్రిప్స్ కింద చాలా సెన్సిటివ్ ఏరియా, అదొకటి కిక్ ఇచ్చామంటే అక్కడ కూడా వస్తుంది. నీ చెస్ట్ పైన కడుపు పైన ఎంత ఇచ్చినా వేస్ట్. తర్వాత పైన టెస్టిస్ సెన్సిటివ్ ఏరియా, లేదా షూస్ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి, ఒక్కటి పాదాల పైన ఫింగర్ టిప్స్ పైన నొక్కామనుకోండి. ఇవన్నీ కూడా కుంఫు కరాటేకి ఈక్వల్ కాదు, బట్ ఆ గ్యాప్ క్రియేట్ చేస్తే మనం పారిపోవాలి. ఆ పారిపోయి కూడా నెక్స్ట్